హాయ్ అండి. బిగ్ బాస్‌లోకి ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన తనూజ గౌడ అలియాస్ తనూజ పుట్టస్వామి. ఈవిడ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈవిడ మరో యస్మి కాబోతుందా? పవన్‌తో ఈవిడకున్న సంబంధాల గురించి వస్తున్న రూమర్స్ అన్నీ నిజమేనా? ఈవిడ నాగార్జున గారితో తన తండ్రి గురించి చెప్పిన మాటలన్నీ నిజమేనా? లేకపోతే అబద్ధమా? అసలు ఈవిడికి బిగ్ బాస్‌లో రెమ్యూనరేషన్ ఎంత ఇస్తున్నారు? అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. జీ తెలుగులో వచ్చిన ముద్దమందారం అనే సీరియల్తో అయితే ఈవిడ మన తెలుగులోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ సీరియల్తోనే మంచి ప్రేక్షక ఆదరణ అయితే తెచ్చుకున్నారు. ఈవిడైతే 1992 మార్చి 5వ తేదీన అయితే కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్య తరగతి కుటుంబంలో అయితే జన్మించారు. ఇంకా తనూజ తండ్రి పేరు అయితే పుట్టస్వామి, తల్లి పేరు అయితే సావిత్రి. తండ్రి అయితే హోటల్ బిజినెస్ చేస్తారు, తల్లి అయితే హౌస్ వైఫ్. వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. తనూజకి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు. తనూజ అక్క పేరు అనుజ, ఈవిడైతే లాయర్. చెల్లి పేరు పూజ, ఈవిడైతే ఇంజనీర్. తనూజ స్కూలింగ్ అంతా బెంగళూరులోనే ప్రైవేట్ స్కూల్లో అయితే కంప్లీట్ చేశారు. అయితే తనూజకి చిన్నప్పటి నుంచి సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం అంట. తను కూడా నటి అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచే తనకైతే కోరికంట. అయితే స్కూలింగ్లోనే తనూజకి అయితే డ్యాన్స్ బాగా వచ్చంట. స్కూల్లో ఏ కల్చరల్ ప్రోగ్రామ్ జరిగినా సరే తనూజ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా ఉండేదంట. ఇంకా బెంగళూరు యూనివర్సిటీలోనే తన గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసింది. అయితే తను చదువుకున్న రోజుల్లోనే ఇండస్ట్రీకి వెళ్తానని ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోలేదంట. ఇంట్లో వాళ్ళైతే టీచర్ అయినా ఇంజనీర్ అయినా అవ్వమని అయితే చెప్పారంట. అయినా కూడా ఫ్యాషన్ డిజైనింగ్లో డిప్లొమా చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి కొన్ని యాడ్స్ కూడా చేస్తూ ఉండగా కన్నడ మూవీస్లో అయితే ట్రై చేయడం మొదలుపెట్టిందంట. కన్నడలో ఎక్కడ ఆడిషన్స్ జరుగుతూ ఉన్నా అక్కడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి వాళ్ళ కాల్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండేదంట. అలా ట్రై చేస్తున్న టైంలోనే కన్నడలో ఉదయ్ టీవీలో యాంకర్గా చేసే అవకాశం అయితే వచ్చిందంట. ఆ టైంలోనే 6-5 = 2 అనే హర్రర్ మూవీలో కూడా ఛాన్స్ వచ్చిందంట. ఇంకా ఆ మూవీతో అయితే కన్నడ ఇండస్ట్రీలోకి అయితే అడుగుపెట్టింది. ఇంకా తనూజ తండ్రికి అయితే తను ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేకపోవడంతో తనూజ తండ్రి అయితే తనూజతో 3 ఏళ్ల పాటు మాట్లాడలేదంట. ఆ టైంలో అయితే చాలా బాధపడిందంట. కానీ తనకు నటన మీద ఉన్న ఇష్టంతో తన తండ్రితో మాట్లాడే ధైర్యం అయితే చేయలేదంట. తర్వాత అయితే ఈవిడికి మంచి క్రేజ్ రావడంతో తన తండ్రి అయితే తనని యాక్సెప్ట్ చేశారంట. అలాగే కన్నడలో మరో మూవీ కూడా చేసిందంట. ఆ టైంలోనే మన తెలుగులోకి అయితే అందాల రాక్షసి అనే సీరియల్తో అయితే ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అయితే జీ తెలుగులో వచ్చిన ముద్దమందారం అనే సీరియల్లో అయితే హీరోయిన్గా ఛాన్స్ వచ్చిందంట. అలా ముద్దమందారం సీరియల్లో పార్వతి అనే క్యారెక్టర్లో అయితే తనూజ చేశారు. పవన్ సాయి అయితే దేవ్ క్యారెక్టర్లో చేశారు. అలా ఏర్పడిన వీళ్ళ బంధం తెలుగు ప్రేక్షకులను అయితే చాలా ఆకట్టుకుంది. వీళ్ళు రియల్ పేరా అన్నంత బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ అయితే అప్పట్లో మంచి రేటింగ్లో అయితే దూసుకెళ్ళింది. ఇంకా తనూజకి అయితే తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అయితే తనకి తెలుగు సరిగ్గా రాకపోవడంతో ముద్దమందారం సీరియల్ టీం వాళ్ళతో కొందరి దగ్గర అయితే తెలుగు నేర్చుకునేదంట. ఇంకా తర్వాత నుంచి అయితే తెలుగు పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది ఇప్పుడు. ఇంకా తర్వాత జీ తెలుగులో అగ్ని పరీక్ష అనే సీరియల్ కూడా చేసింది. ఇంకా ఈ సీరియల్ తర్వాత అయితే కన్నడలో మరో షార్ట్ ఫిల్మ్లో కూడా చేసిందంట. అలాగే తమిళ్లో కూడా శివ మనసులో శక్తి అనే సీరియల్లో కూడా చేసింది. ముద్దమందారం సీరియల్ చేస్తున్న టైంలో తనూజకి పవన్ సాయికి అయితే మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఏర్పడింది. వీళ్ళిద్దరు జోడీ అయితే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వీళ్ళిద్దరూ రియల్ పేరు అయితే బాగుండు అన్నంత ఊహ కలిగించారు వీళ్ళైతే. అలాగే వీళ్ళిద్దరు కూడా రియల్ పేరుగా అయితే కొన్ని షోస్లో కూడా అటెండ్ అయ్యారు. అప్పటికే పవన్ సాయి అయితే మధుమిత అనే అమ్మాయిని అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని షోస్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ చూసి వీళ్ళు నిజంగా లవ్లో ఉన్నారేమో అన్నట్టు ఊహ అయితే కలిగించారు. అప్పటి వరకు పవన్ సాయికి అయితే మ్యారేజ్ అయిన సంగతి అయితే ఎవరికి తెలియదు. ఆయనైతే అప్పుడు బయట పెట్టారు. దీంతో పవన్ సాయి తనూజ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలకైతే చెక్ పడింది. కానీ వీళ్ళిద్దరూ నిజంగానే సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారేమో అనే వార్తలు అయితే జోరుగా వినిపించేవి. వీళ్ళిద్దరి గురించి నానా రకాలుగా వార్తలు రావడంతో పవన్ సాయి భార్య అయినటువంటి మధుమితకి పవన్ సాయికి అయితే గొడవలు రావడం మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్త విడాకుల వరకు దారి తీశాయి. వీళ్ళిద్దరూ విడిపోవడానికి తనూజకి పవన్ సాయికి ఉన్న రూమర్స్ ఒక కారణం అయితే పవన్ సాయికి పిల్లలు లేకపోవడం ఇంకొక కారణం. ఫైనల్గా అయితే వీళ్ళిద్దరూ విడిపోయారు. ఆ విడాకులు జరుగుతున్న టైంలో అయితే పవన్ సాయి స్టార్మాలో మళ్ళీ అనే సీరియల్ చేసేవాళ్ళు. ఆ సీరియల్ని కూడా సగంలో ఆపేశారు. పవన్ సాయి అయితే ఫుల్ డిప్రెషన్లో వెళ్ళిపోయారు. ఆ బాధను తట్టుకోలేకపోయారు. ఆ పెయిన్లోనే తనూజను కూడా దూరం పెట్టారు. ఇంకా తనూజ కూడా పవన్కి దూరంగా ఉంటూ తన కెరియర్ మీద అయితే ఫోకస్ చేసింది. ఇంకా తర్వాత జీ తెలుగు వాళ్ళు అయితే ఓల్డ్ సీరియల్స్ అన్నింటికి ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్కి అయితే ఈ సీరియల్ మొత్తం అయితే అటెండ్ అయ్యారు. మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే మళ్ళీ మొదటికే వచ్చింది. ఇంకా పవన్కి దూరంగా ఉన్న టైంలోనే జీ తెలుగులో కొన్ని షోస్ కూడా అటెండ్ అయ్యింది తనూజ అయితే. అలాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయ్యింది. అంతేకాకుండా రీసెంట్గానే చూసాం కుక్కు విత్ జాతిరత్నాలు అనే షోలో అయితే పార్టిసిపేట్ చేసింది. వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్గా అయితే వెళ్ళింది. చూసాం, ప్రేక్షకులను అయితే బాగా ఆలరించింది. ఇంకా తనూజ తన ప్రైవేట్ లైఫ్ విషయానికి వస్తే ఆవిడైతే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలు కానీ ఎలాంటి వివాదాలకు కానీ ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు. ఇక మీదట చూడాలి. ఇంకా ఈ టైంలోనే తనకైతే బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. ఈ ఛాన్స్ని అయితే తనూజ మిస్ చేసుకోదలుచుకోలేదు. బిగ్ బాస్లోకి అయితే ఫస్ట్ కంటెస్టెంట్గా అయితే అడుగుపెట్టింది.
ఇంకా తర్వాత అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద అయితే చూసాం. నాగార్జున గారు అయితే అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని చూపించి వీళ్ళలో నీకు ఎవరు పోటీ అనుకుంటున్నావంటే నాకు ఎవరు పోటీ కాదు, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ, మీరు ఇంకా నా ఆటను చూడలేదు కదా అంటూ చెప్పింది ఈవిడ. ఇదంతా పక్కన పెడితే తన తండ్రికి ఇష్టం లేకుండానే బిగ్ బాస్ షోకి వచ్చానని చెప్పింది. ఇదంతా చాలా ఫేక్ అని చాలామంది ప్రేక్షకులు అయితే అభిప్రాయపడ్డారు. కానీ ఇదంతా రియలే. తనుజ ఇండస్ట్రీకి రావడం అయితే తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళొద్దని కూడా 10 సార్లు చెప్పారంట. అయినా సరే ఇంట్లో వాళ్ళ మాట కాదని అయితే బిగ్ బాస్కి అయితే వచ్చిందంట. ఆ షోలోనే బాధపడింది, ఇక మీదట నా తండ్రి గారితో మాట్లాడే అవకాశం నాకు ఉండదేమో అని చెప్పి. ఇంకా తనుజ స్టేజ్ మీద ఎమోషనల్ అవడంతో నాగార్జున గారు అయితే తనుజ తండ్రికి అయితే మాట ఇచ్చారు. మీ అమ్మాయిని మా ఇండస్ట్రీకి పంపించారు, మా సొంత బిడ్డలాగా చూసుకుంటామని చెప్పి అయితే నాగార్జున గారు మాట ఇచ్చారు. ఇంకా ఆ స్టేజ్ పైన నాగార్జున గారు అయితే నీ గురించి ఒక 9 విషయాలు చెప్పంటే దొరికిందే ఛాన్స్ అని ఈవిడైతే తన గురించి చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా ఈ స్టేజ్ పైన తనుజ అయితే నాగార్జున గారికి అయితే ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. మీకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో విన్నాను, నా చేతులతో నేనే స్వయంగా వండాను సార్, టేస్ట్ చేయండి అంటే ఆయన అయితే అమ్మని చెప్పారు. స్టేజ్ మీదకి బిర్యానీ వచ్చింది చూసాం. తర్వాత అయితే టేస్ట్ చేసి చాలా బాగుంది, బ్రేక్ టైంలో తినేస్తానని చెప్పారు ఆయన. ఇంకా ఫైనల్గా అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే ఫస్ట్ కంటెస్టెంట్గా అయితే తనుజ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది. ఇంకా తన స్టైల్లో గేమ్ అయితే మొదలు పెట్టింది. ఈవిడైతే మరో యష్మి కాబోతుందనే చెప్పాలి. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది కూడా ఒక రీలు, అది ఇది కాదు ఇదే అది అంటూ. మొన్న నామినేషన్స్లో కూడా చూసాం, తనుజని చూస్తుంటే సేమ్ యస్మిని చూసినట్టే ఉంది. యస్మి అయితే బిగ్ బాస్లోకి వచ్చిన కొత్తలో అయితే బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న తర్వాత అయితే గుడ్ నేమ్తోనే బయటకు వెళ్ళింది. బయటకు వచ్చాక కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మంచి పేరు తెచ్చుకున్నది ఒక్క యస్మియేనేమో బహుశా. ఇంకా బిగ్ బాస్లో తనుజ పారితోషికం వచ్చేసి రోజుకు 30,000 అయితే తీసుకుంటున్నారంట. చూశారు కదా తనుజ గురించి. తన గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.